హ్యాపీ హగ్ డే అంట. ఇవాళ హ్యాపీ హగ్ డే. అందరికీ సార్ హ్యాపీ హగ్ డే. హ్యాపీ హగ్ డే సార్. టీం వరకు సార్. అమ్మా అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నా కానీ అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మ నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపేంటి అన్న కిస్ డే అన్నాడు. దుర్మార్గుడా. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. కరెక్ట్ సార్. ఓకే, హ్యాపీ హగ్ డే అని గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. రైట్.